విచ్ నెంబర్ ఈజ్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద 6 అంటే ఏమడిగాడంటే 6కి వ్యతిరేకంగా ఉన్న విలువ అంటే 6కి వ్యతిరేకంగా ఉన్నది ఏంటి అని అడిగాడండి. ఏమంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక పాయింట్. ఇప్పుడు ఒక వాల్యూకి ఇదిగోండి ఏదైనా ఒక పాచికి తీసుకుంటే ఒక పాచికి పక్కనే 1 2 3 4 అంటే ఒక పాచికి ఎడ్జసెంట్కి ఎన్ని వాల్యూస్ ఉంటాయండి? 4 వాల్యూలు ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ముందు ఆప్షన్తో చెప్తాను, ముందు ఫస్ట్ ఆప్షన్తో చెప్తాను, తర్వాత డైరెక్ట్గా ఎలా చేయాలన్నా చెప్దాం. ముందు ఆప్షన్తో చూద్దాం. చూడండి 6కి పక్కన ఏమేమి ఉన్నాయండి? 4 5 అంటే ఖచ్చితంగా మనకి 6కి పక్కన 4 5 ఉందంటే 6కి వ్యతిరేకం అవుతాయా? అవ్వవు కదండి. అంటే 4 అవ్వదండి. ఓకేనా కాదా? నెక్స్ట్ చెక్ చేయండి. ఇక్కడ 6కి 2 3 పక్కన ఉన్నాయండి. ఓకేనా కదా? 6కి 2 3 పక్కన ఉన్నాయి. పక్కన ఉంటే ఆపోజిట్ అయిద్దా? అవ్వదు కదండి. ఆన్సర్ 2 కాదు 3 కాదు. కాబట్టి ఆన్సర్ ఏంటంటే మనకి 1. ఓకేనా కదా? ఇప్పుడు 6కి వ్యతిరేకంగా ఏముంటుంది? 1. ఇప్పుడు మనం డయాగ్రామ్లో చూద్దాం. చూడండి డైరెక్ట్గా ఎలాగో చెప్పాలన్నది. ఓకేనండి. నెక్స్ట్ మనం చూద్దాం. చూడండి ఎన్నోది 7థదే కదండి. ఇప్పుడు డయాగ్రామ్లో అబ్జర్వ్ చేస్తే చూడండి మనకి 2 4 డయాగ్రామ్స్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా కదా? ఇదిగోండి సెకండ్ ఫోర్త్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్గా ఏమున్నాయండి? 2 ఉంది 4 ఉంది. ఇక్కడ కూడా ఏముందండి? 2 ఉంది 4 ఉంది. ఓకేనా కదా? 2 4 కామన్గా ఉంది, 2 4 కామన్గా ఉంది. ఇంకా మిగిలిన 2 వాల్యూస్ కదండి ఆపోజిట్గా ఉండేది. కాబట్టి 6కి ఆపోజిట్గా ఏముంటుందండి మనకి? 1. 6కి ఆపోజిట్ ఏముంటుంది? 1. ఓకేనా కదా? మనల్ని అడిగింది 6 కదండి. 6కి ఆపోజిట్ ఏంటండి? 1. ఓకేనా కదా? మన ఆన్సర్ ఆప్షన్తోనూ ప్రాసెస్తో 2 చేయగలగాలి. ఓకే. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. చూడండి 8th క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? విచ్ సింబల్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విత్ సింబల్ స్టార్. ఓకేనండి. స్టార్ సింబల్కి అంటే స్టార్ సింబల్కి వ్యతిరేకంగా ఉన్న తలం ఏంటని అడిగాడండి. ఓకేనా కదా? స్టార్కి వ్యతిరేకంగా ఉన్న తలం ఏంటని అడిగాడు. ఫస్ట్ ఆప్షన్తో చూద్దాం. చూడండి ఫస్ట్ ఆప్షన్ స్టార్కి పక్కన ఏమేమి ఉన్నాయండి? @ స్టార్కి అడ్జసెంట్ అంటే పక్కన ఏమున్నాయి? @ ఉన్నాయి. అంటే ఈ 2 ఆపోజిట్ అవుతాయా? అవ్వవు కదండి. అంటే @ మన ఆన్సర్ అవ్వదు. ఓకేనా కాదండి? నెక్స్ట్ చెక్ చేద్దాం. చూడండి సెకండ్ అందులో స్టార్కి ప్లస్ @ పక్కన ఉన్నాయండి. పక్కన ఉంటే మన ఆన్సర్ అయిద్దా? అవ్వదు కదండి. కాబట్టి ప్లస్ అనేది మన ఆన్సర్ కాదండి. నెక్స్ట్ చూద్దాం. చూడండి స్టార్కి పక్కన ఏమున్నాయండి మనకి? $ప్లస్ అంటే డాలర్ కానీ ప్లస్ కానీ మన ఆన్సర్ అయిద్దా? అవ్వదు. ఏం లేదండి, బేస్ పాయింట్ ఒకటే. పక్కన ఉంటే ఆపోజిట్ అవ్వదు. ఓకేనండి. పక్కన ఉంటే ఆపోజిట్ అవ్వదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పక్కన ఉంటే ఆపోజిట్ అవ్వదు. మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్ మన ఆన్సర్ ఏంటంటే మనకి ఇప్పుడు 4 ఆప్షన్లో 3 ఆప్షన్ ఎలిమినేషన్ అయిపోయినంటే 4th మన ఆన్సర్ అదేంటంటే మనకి 8. ఒకసారి ఆ 8 ఎలాగో చెక్ చేద్దాం. చూడండి మనం. ఓకేనా కాదండి? మనం కానీ అబ్జర్వ్ చేస్తే 3 4 స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. 3 4 స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే రెండిట్లో కామన్గా ఏమేమి ఉన్నాయి? చూడండి ప్లస్ ఉంది. నెక్స్ట్ డాలర్ ఉంది. ఓకేనా కాదండి? ఇంకా మిగిలిన వాల్యూస్ ఏమేంటివండి? ఈ 2 కామన్గా ఉన్నాయి. ఈ 2 కానీ ఇంకా మిగిలినది ఏంటండి? స్టార్ 8 అంతే కదండి. అంటే ఇప్పుడు స్టార్ 8 ఎలా ఉన్నట్టు అంటే మనకి ఆపోజిట్లో ఉన్నట్టు. ఓకేనా కాదా? స్టార్ 8 ఎలా ఉన్నట్టు అంటే మనకి ఆపోజిట్. కాబట్టి ఇప్పుడు మనకి స్టార్కి ఆపోజిట్ ఏమైందండి? మనకి 8. కాబట్టి ఏమైంది? ఆప్షన్ సి అండి. ఇది ఆప్షన్ బి. ఓకేనా? ఇది ఆప్షన్ సి. ఓకేనా? నెక్స్ట్ మనం 9th క్వశ్చన్ చూద్దాం. చూడండి 9th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి. హౌ మెనీ పాయింట్స్ విల్ బీ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ టు ద ఫేస్ విచ్ కంటైన్స్ 3 పాయింట్స్. ఓకేనండి. 3 పాయింట్స్కి ఆపోజిట్గా ఉన్న ఫేస్ ఏంటని అడిగాడండి. ఓకేనా? అంటే ఈ పైన 3 తలాలు ఉంటే కింద ఏముంటుందని అడిగాడు. లేదా ఈ పక్క 3 తలాలు ఉంటే ఈ పక్క ఏముంటుందని అడిగాడు. ఒకసారి ఆప్షన్తో చెక్ చేద్దాం. చూడండి మనకి. ఓకేనండి. ఇదిగోండి 3 రంగులు ఇక్కడ ఉన్నాయి. ఓకేనా కాదా? ఇదిగోండి 3 తలాలు ఇక్కడ ఉన్నాయి. మనకి 3 డాట్లు 3 పాయింట్లు ఇక్కడ ఉన్నాయి. ఖచ్చితంగా 3 పాయింట్ల పక్కన ఏమేమి ఉన్నాయండి? 4 ఉంది 6 ఉంది. 4 పాయింట్స్ ఉంది 6 పాయింట్స్ ఉంది. కానీ 4 పాయింట్ 6 పాయింట్ మన ఆన్సర్ అయితే అవ్వదు కదండి. ఇదిగోండి 6 పాయింట్స్ మన ఆన్సర్ అవ్వదు. 4 పాయింట్స్ కూడా మన ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ దానికి చెక్ చేద్దాం. చూడండి 3కి పక్కన ఏముందండి? 4 1. ఓకేనా? ఇక్కడ 4 అయిపోయింది ఆల్రెడీ. 1 లేదు కాబట్టి నెక్స్ట్ చెక్ చేద్దాం. చూడండి ఇందులో 3 లేదు, ఇందులో 3 ఉంది. చూడండి ఖచ్చితంగా 3కి పక్కన ఏమున్నాయండి? 3 పాయింట్స్కి 2 ఉంది 1 ఉంది.
అంటే 2 1 పక్క పక్కన ఉన్నాయంటే ఆపోజిట్ అయితే అవ్వదు కదండి, అంటే 2 ఆన్సర్ అవ్వదు. ఓకేనా కాదా? ఇంకా రిమైనింగ్ మనకి ఏంటంటే మనకి మిగిలింది 5 పాయింట్స్. ఓకేనా కాదండి? మన మిగిలింది ఏంటంటే 5 పాయింట్స్. అది మన ఆన్సర్ ఏమైందండి, మనకి దానికి 5 పాయింట్స్ అయ్యిద్ది. ఓకేనా కాదా? ఈ విధంగా మనం ప్రతిదీ అబ్జర్వ్ చేస్తే మనకి ఏమైందంటే ఏ క్వశ్చన్ అయినా ఈజీగా సాల్వ్ చేయడం తెలిసిపోద్దండి. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటి ఆప్షన్తో చూసాం. ఓకేనా కదా? ఇప్పుడు మనం డైరెక్ట్ పాచికల నుంచి చూద్దాం. చూడండి, ఇప్పుడు మనం 1 3 పాచికలను అబ్జర్వ్ చేయండి. 1 3. ఓకేనా కదా? రెండిట్లో కామన్గా ఏమున్నాయో చూడండి ఒకసారి. ఆర్ డాట్స్. ఓకేనా కదా? నెక్స్ట్ ఏమున్నాయండి మనకి 4 డాట్స్. ఇదిగోండి, ఈ 4 డాట్స్, ఈ 4 డాట్స్. ఇంకా పోగా మిగిలినవి ఏమేమి ఉన్నాయండి మనకి 3 డాట్స్ 5 డాట్స్. కాబట్టి ఖచ్చితంగా 3 డాట్స్కి ఆపోజిట్ ఏముంటుందండి, 5 డాట్స్. ఓకేనా కదా? ఈ విధంగా మనం ప్రతి క్వశ్చన్ ఏం చేద్దామంటే ఆప్షన్తో చూద్దాం, మరియు డైస్ ద్వారా అంటే పాచికల ద్వారా ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది కూడా చూద్దామండి. ఓకేనా? సో ఆప్షన్ ఏమైద్దండి మనకి, ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అయిద్దండి. ఓకేనా కదా? ఇప్పుడు మనం రిమైనింగ్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దామండి. ఓకేనా? 10th క్వశ్చన్ ఏమి ఇచ్చాడో చూడండి ఒకసారి. విచ్ ఈజ్ ద ఆపోజిట్ 3 ఇఫ్ 4 డిఫరెంట్ పొజిషన్స్ ఆఫ్ ద డైస్ ఆర్ షోన్ బిలో. క్రింద అంటండి 4 పాచికలు ఇచ్చాడంటండి. ఈ 4 పాచికల ఆధారంగా 3కి వ్యతిరేకంగా ఏముందని అడిగాడండి. ఓకేనా కాదా? 3కి వ్యతిరేకంగా ఏముందని అడిగాడు. ఒకసారి మనం క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. చూడండి, ఇప్పుడు మనం ఫస్ట్ ఆప్షన్ ద్వారా చెక్ చేద్దాం. చూడండి, అసలు ముందు మనకి ఇచ్చినందులో 3 ఎక్కడెక్కడ ఉందో చూడండి. 3కి పక్క పక్కన ఏమున్నాయండి, 2 6. 3కి 2 6 పక్క పక్కన ఉంటే ఆపోజిట్ అయిద్దా, అవ్వవు కదండి. అంటే మన ఆన్సర్ 2 అవ్వదు, 6 అవ్వదు. ఓకేనా కాదండి? నెక్స్ట్ చూద్దాం. చూడండి, 3కి ఆపోజిట్. 3కి ఆపోజిట్ అడిగాడు మనల్ని. ఇప్పుడు పక్క పక్కన ఏమో చూద్దాం. చూడండి, 3కి పక్క పక్కన ఏమున్నాయండి మనం అబ్జర్వ్ చేస్తే 6 1. ఓకేనా కాదా? అంటే ఇప్పుడు 3కి 6 1 అనేది మన ఆన్సర్ అయిద్దండి. ఓకేనా కాదా? అవి పక్క పక్కన ఉన్నాయి కాబట్టి ఆన్సర్ అవ్వదు. అసలు చూడండి, 3కి 3 ఆపోజిట్ అయిద్దా? ఓకేనండి, ఇప్పుడు మనకి 3కి 3 ఆపోజిట్ అయిద్దా? అవ్వదు. ఇంకా రిమైనింగ్ ఆన్సర్ ఏంటంటే మనకి 4. ఓకేనా కాదా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 3కి ఆపోజిట్ ఏమొచ్చిందండి, 4. ఓకేనా కాదా? ఇప్పుడు మనం స్ట్రక్చర్ ద్వారా చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. ఓకేనా కాదా? ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 2 4 పాచికలు చూడండి ఒకసారి. రెండిట్లో కామన్గా ఏమున్నాయండి, 5 ఉంది. ఓకేనా కాదా? మనకి కామన్గా ఉన్న కాడ నుంచి క్లాక్ వైజ్లో తిప్పండి. ఓకేనా కదా? ఇదిగోండి, సవ్య దిశలో తిప్పండి కామన్గా ఉన్న దగ్గర నుంచి. ఓకేనండి? ఇప్పుడు దీన్ని సవ్య దిశలో రొటేట్ అంటే క్లాక్ వైజ్లో రొటేట్ చేస్తే ఏమొస్తుందండి, 5 4 2. ఏమవుతుందండి, 5 4 2. నెక్స్ట్ ఇక్కడ రొటేట్ చేస్తే ఏమవుతుందండి, క్లాక్ వైజ్లో 5 3 1. ఓకేనా కదా? ఏమవుతుందండి, 5 3 1. ఓకేనా కదా? ఇప్పుడు మనల్ని అడిగింది ఏంటండి, 3కి ఆపోజిటే కదండి. ఇప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే 3కి ఆపోజిట్ ఎంత వచ్చిందండి మనకి, 4. అంటే 3కి ఆపోజిట్లో ఏమొచ్చింది, 4. కాబట్టి ఆప్షన్ బి అనేది మన ఆన్సర్ అండి. ఓకేనా కదా? మీరు మ్యాక్సిమం ఆప్షన్ ద్వారా ట్రై చేయండి. ఆన్సర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ 5 సెకండ్స్లో అయిపోద్దండి. ఓకేనా కదా?